ఇంగ్లీష్ జర్నలిజంలో తొలి వెలుగు పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ఎడిటర్ సంపాదకుడు శ్రీ దంపూరు నరసయ్య గారి జీవిత చరిత్ర 6వ భాగం 12/1/20. దీన్ని డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు చక్కగా రాశారు. ఇప్పుడు ప్రస్తుతం నరసయ్య గారి పీపుల్స్ ఫ్రెండ్ పత్రికలోని ఎడిటోరియల్స్ వాటి తెలుగులో ఆయన అనువాదం చేసి మనకు అందిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన విషయం ఏమిటంటే, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు నియమించిన ఆఫీసర్ల మీద తప్పు చేసిన చర్యలు తీసుకోవటానికి వెనకాడడం, అలాగే భారతీయ ఆఫీసర్లు పనిచేస్తుంటే ఏమాత్రం తప్పున్నా వాళ్ళని తొలగించడం అని ఒక వివక్షత చూపిస్తున్నారని దాని మీద ఆయన ఎడిటోరియల్స్ రాసుకుంటూ వచ్చి, పరీక్షలు పాస్ అయిన భారతీయ యువకులను ఈ పద్ధతిలోనే నియమిస్తారా? లార్డ్ టెబిలియన్ పేర్కొన్న ఈ పెద్ద మనుషులు దేశీయ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించినప్పుడు వాళ్ళు ఈ దేశ అవసరాలను ఎంతకన్నా మెరుగైన రీతిలో పట్టించుకుంటారని భావించడం దురాశే అవుతుంది. ఈ విషయంలో లార్డ్ లారెన్స్ ఏమంటున్నారో చూడండి అని ఆయన చెప్తారు. ఇంతకన్నా విశ్వసించదగిన పదవులు అంటే ఇంకా పెద్ద జీతభత్యాలున్న విధుల్లో భారతీయులను నియమించడం తగిన వారని నేను భావిస్తున్నా. వాళ్ళు ముఖ్యంగా న్యాయశాఖలో నియమింప తగిన వాళ్ళు. భారతీయులు మంచి న్యాయాధిపతులుగా తయారు కాగలరని నేను భావిస్తాను. ఈ అక్షరాలను ఇటాలిక్స్లో మేమే ఉంచామని నరసయ్య గారు చెప్పారు. స్థానికులు న్యాయాధిపతులుగా నియమించబడటానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారని, భారతదేశంలో విస్తృత అనుభవం ఉన్న ఒక గవర్నర్ జనరల్ అన్న మాటలు. బ్రాన్సన్ ఆయన సభలో పాల్గొన్నవాడు భారతీయులకు చొరవలేని మందమతులని, పరిశుభ్రత లేని వాళ్ళని భావించారు. భారతీయుల అలాగే సర్ చార్లెస్ టెబిలియన్, సర్ లారెన్స్ల కంటే చాలా తెలివిగలవారమని ఈయన అనుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన గౌరవనీయులైన WN మాసీ MASSEY, ఎస్ బార్టిల్ ఫెర్రర్ అనే మొదలైన సమర్థుల ముందు ఉన్నత పదవులు నిర్వహించిన అధికారుల నిశ్చిత అభిప్రాయం ముందు బ్రాన్సన్ అతని అభిమానుల నిరాధారమైన అభిప్రాయ అల్పమైనవి తృణప్రాయంగా కనిపిస్తాయి. వేదికల మీద పత్రికల్లో రెచ్చగొట్టే ఇటువంటి భావాల గురించి జాన్ స్టువార్ట్ మిల్ అనేటువంటి ఆయన చాలా కాలం కిందటనే ఇలా రాశారు. ఈ వాక్యాలు తరచుగా అందరి చేత అది కోట్ అంటే ఉల్లేఖింపబడుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చెప్పటం వల్ల ఈ మాటలు తమ శక్తిని కోల్పోవు. ఈ రోజుల్లో భారతీయులంతా ఈ మాటల్లో అర్థాన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దేశం ఆయన అన్నమాట, ఒక దేశాన్ని మరొక దేశం జయించి తన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు ఆ దేశ సంపదను కొట్టి సంపదను మూటలు కట్టకుండా అందరికంటే ముందు పాలకులకు సంబంధించిన వ్యక్తులను గట్టిగా అదుపులో ఉంచాలి. ప్రధానంగా వీరి వల్లే ప్రభుత్వానికి తలనొప్పి కలుగుతుంది. ఇది అనుభవం ధృవీకరిస్తున్న సత్యం. ఈ మాటలు అక్షరాల సత్యాలని ఇటీవల జరిగిన ఆందోళనలు నిరూపించటం లేదా? ఇంత తీవ్రంగా దేశీయుడు తప్ప ఎవరు మాట్లాడారు? లార్డ్ రిప్పన్ నివేదిక వివేకవంతమైన విధానాలను ఎవరు నిరోధిస్తున్నారు? దేశీయుడు తప్ప, వైస్రాయ్ సొంత దేశం వాళ్ళు తప్ప ఎవరు అవిధేయత రెచ్చగొడుతున్నారు? భారత ప్రభుత్వానికి ప్రధానంగా అడ్డు నిలుస్తున్న వాళ్ళు విదేశీయులే.
అని ఆ మహాపెనిష్ అయిన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ గ్రంథరచయిత అనలేదా? అందరికంటే ముందు తమ వారినే అదుపులో ఉంచాలని ఈ రచయిత చెప్తున్నాడు కదా. క్రమశిక్షణ రాహిత్యాన్ని వారే సృష్టించారు. వారే హానికరమైన వ్యక్తులు. వారి ప్రతిపాదనలను, అభిప్రాయాలను ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను రెచ్చగొడతారు. వాళ్ళు చేస్తున్నదే ఈ అలజడంతా. ఈ దేశీయులకు హక్కులివ్వడం వారి దృష్టిలో అమానుష చర్య. వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ అధికారం చెలాయిస్తారు. వారి జీతభత్యాలు విస్తుపోయేంత పెద్ద మొత్తంలో ఉంటాయి. తాము విజేతలమనే భావంతో శ్రేష్టమైనంతా తమకే కావాలంట. అంతా తామే ఆరగించి ఎంగిలి మెతుకులు దేశీయులకు విడిచిపెడతారు. తమ పూర్వుల ధైర్య సాహసాల తాలూకు గర్వం తలకెక్కించుకొని ఈ దేశ ప్రజలను ఏవగించుకుంటారు. ఈ ప్రజలను హీనులు, డ్యామ్ నిగ్గర్స్ అని అనటం న్యాయంగానే ఉందని వాళ్ళంతా భావిస్తారు. మీ వాళ్ళు ప్రజల ముందు మా వాదన బలంగా ఉంచామని భావిస్తున్నాం. మా వాదనలో సత్యం ఉంది. మా వాదన విశ్వసనీయమై ఈ ఆందోళన తగ్గుముఖం పట్టినప్పుడు కానీ తాము సాగించిన హింస ఎంత అవివేకమైందో ఆందోళనకారుల తలకు ఎక్కదు. భావాల్లో, భాషలో ఈ హింసా ప్రవృత్తి వల్లే ఆందోళనకారుల లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని కోల్పోయారు. బ్రాన్సన్ తన కలకత్తా ఉపన్యాసంలో వాడిన తీవ్రమైన భాష వల్ల క్షమాపణ చెప్పాల్సి వచ్చి ఈ పరిస్థితి ఎంతో దయనీయమైందిగా మేం భావిస్తున్నామన్నారు నరసయ్య. అతడు ఇంగ్లాండ్లో ఆందోళనలో పాల్గొనాల్సి ఉంది. కాస్త అనే ఆవేశం తగ్గి మనసు కుదుట పదటానికి సమయం తిక్కే. అక్కడి వాతావరణం చల్లగా అనుకూలించేది కదా. తాను ఎక్కడికి వెళ్ళినా తన ప్రవర్తనలో రవ్వంత ఔదార్యాన్ని కూడా చూపల. అవకాశం దొరికినప్పుడల్లా ఐరిష్ భారతీయులు స్వీట్ బ్లార్నీ అని పిలిచే తన ఉపన్యాస ధోరణి కొనసాగిస్తూ చికాకు పుట్టించే ఈ పెద్ద మనిషిని మేము క్షమించలేం. బిల్బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా యూరోపియన్లు, యూరేషియన్లు ఆందోళన చేసినప్పుడు దేశీయ పత్రికలు ఈ బిల్లుకు స్వాగతం పలుకుతూ ప్రజాభిప్రాయాన్ని పెద్ద ఎత్తున సమీకరించాయి. ఆంగ్లో ఇండియన్ ప్రెస్తో పోరాడి తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాయి. కలకత్తా టౌన్ హాల్ సభ తర్వాత భారతీయ పత్రికలు తీవ్రంగా స్పందించాయి. తెల్లవారి జాత్యహంకార ధోరణి నిరసిస్తూ సంపాదకీయాలు రాశాయి. బ్రాన్సన్ ఇంగ్లండులో గొప్ప సంస్కారిలాగా నటిస్తూ అక్కడి సభల్లో ఉపన్యసించిన తరువాత నరసయ్య టూ పిక్చర్స్ అని సంపాదకీయ 2 ముఖాలు అనర్థం. ఈ సంపాదకీయం రాసే నాటికి నరసయ్య పత్రిక ప్రారంభించి 3 ఏళ్ళు. భారతీయ యూరోపియన్ జాతులు సామరస్యంగా కలిసి మెలిసి జీవించే అవకాశం జారిపోతున్నదనే ఆవేదన ఈ సంపాదకీయంలో ఉంది. ఆవేశానికి లోను కాకుండా వివేచించే శక్తివాదం వినిపించే నేర్పు, పరిణతి చెందిన రాజకీయ అభిప్రాయ వైదుష్యం, వ్యంగ్యం కలబోసిన పరిహాసం శ్రీ నరసయ్య గారి సంపాదకీయానికి గొప్ప శక్తినిచ్చాయి. 1886 జనవరి 30 పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక తమిళనాడు ఆర్కైవ్స్లో ఈ సంచిక భద్రపరచబడి ఉంది. దురదృష్టవశాత్తు ఆ ఫైల్ ఇప్పుడు కనిపించకుండా పోయి. ఈ సంచిక తాలూకు కొన్ని ఫోటోలు మాత్రం బంగోరే పేపర్లలో లభించాయి. పత్రిక తొలిపుటలో కలకత్తా నగర వర్తకుడు కేసీఆర్ దాస్ అండ్ కో వారి ప్రకటన, కలకత్తా నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రిక న్యూ ఇండియా ప్రకటన, ఓరియంటల్ బాంబ్ వంటి మందుల ప్రకటనలు. 3వ పుటలో డూ దే డిజర్వ్ ఇట్, మిసెస్ గ్రాంట్ డఫ్ అడ్వైస్ టు యూరోపియన్ అండ్ యూరోషియన్ లాడ్స్, రాయల్ స్పీచ్
అనే 3 సంపాదకీయాలు. ఈ సంచికలోని కర్నల్ ఆల్కాట్ వ్యవహారం మీద రాసిన వ్యాసం యూస్ అండ్ నోట్స్ శీర్షికలో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మెడ్రాస్ అనే వ్యాసం ఉన్నాయి. అంటే మెడ్రాసులో విద్యకు ఖర్చు అది. ఈ సంచికలోని వెస్టర్న్ స్టార్ పత్రిక నుంచి సమ్ ఇండియన్ న్యూస్ పేపర్స్ అనే కథనం పునర్ముద్రింపబడి పత్రికల పేర్లతో ఈ కథనం సాగుతుంది. ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రేట్ ప్రోగ్రెస్ ఈజ్ బీయింగ్ మేడ్ అని మొదలై అవాయిడ్ ది అబ్సర్డ్ క్లెయిమ్స్ ఆఫ్ ది థెసాఫిస్ట్ అండ్ అదర్ స్లామ్స్. ఏ ముస్లిం herald is required to call the attention of his class to the want of ambition of the Musliman and sagi. The Argus-eyed press has been a great factor in educating the people, and in these days life would actually be blank. The Madras Mail miscarries over a single day. The press is undoubtedly the people's friend and is the mirror of native public opinion అనే వాక్యాలతో ముగిస్తుంది. అనేక సమకాలీన పత్రిక పేర్లు ఇందులో ప్రస్తావన ఉన్నాయి. రెండవ ఎడిటోరియల్ వాళ్ళకి అర్హత ఉందా సంపాదకీయం. ఎవరు రాసింది? దంపుడు సోమయ్య గారు. 19వ శతాబ్దంలో ప్రజాభిప్రాయాన్ని రగులుకొల్పి కూడగట్టడంలో పత్రికలు గొప్ప పాత్ర నిర్వహించాయి. దేశీయులు నడిపే పత్రికలు ఆదాయం పన్ను చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం 1860లో మొదటిసారి ఆదాయం పన్ను విధించిన 5 ఏళ్ల లోపలే దాన్ని తొలగించి మళ్ళీ 1886లో వ్యవసాయ ఇతర ఆదాయం మీద పన్ను విధించి ఈ చట్టం పరిధిలోకి కొద్దిమంది భారతీయులే వచ్చినా పన్ను వసూళ్ల పేరుతో అధికారులు సామాన్య ప్రజలను వేధించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యన్ దాడి భయాన్ని ఎదుర్కోవడానికి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, కొత్తగా సైనిక దళాల ఏర్పాటు చేసుకోవడానికి ఆదాయం పన్ను విధించక తప్పదని ప్రభుత్వం తీర్మానించింది. తన సామ్రాజ్య రక్షణ కోసం, క్షేమం కోసం ఈ నిధులను స్వయంగా ప్రభుత్వం సమకూర్చుకోవాలని భారతీయ యాజమాన్యాలలోని పత్రికలన్నీ వాదించాయి. 1000 రూపాయలకు మించి నెల జీతం అందుకునే ఉద్యోగుల జీతంతో 10% పన్ను విధించాలని, వేసవిలో ప్రభుత్వ పాలన శీతల ప్రాంతాలకు మార్చడం వంటి కార్యక్రమాలు మానుకొని ప్రభుత్వ దుర్వ్యయాన్ని నిరోధించాలని ప్రత్యామ్నాయ మార్గాలను పత్రికలు సూచించాయి. 1887 మద్రాస్ కాంగ్రెస్ సభలో నెలసరి ఆదాయం 1000 రూపాయలకు మించి ఉన్న వాళ్ల మీద మాత్రమే ఆదాయం పన్ను విధించాలని తీర్మానించబడి ప్రజాందోళనకు తల ఒగ్గి ఆదాయం పన్ను చట్టాన్ని సవరించిన ఈ వ్యవహారంలో ప్రభుత్వం అపఖ్యాతి పాలైంది. భారతీయులు నడిపే పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వంతోనే కాక ఆనాటి ఆంగ్లో ఇండియన్ పత్రికలతో పోరాడాల్సి వచ్చి మెయిల్ పత్రికకో మరో ఆంగ్లో ఇండియన్ పత్రికో ఆదాయం పన్ను మీద వ్యక్తపరిచిన అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ నరసయ్య వాళ్ళకి నిజంగా అర్హత ఉందా అని ఈ సంపాదకీయం రాశాడు. దాని తెలుగు అనువాదం చెప్తున్నాడు. క్షమించండి, మేము ఎంతో గౌరవించే మా సహపత్రిక అభిప్రాయాలతో మేము ఏకీభవించం. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఆదాయం పన్ను చట్టం విషయంలో స్థానిక పత్రికలు నిష్కారణంగా వ్యతిరేకించి అనవసరంగా స్పందిస్తున్నట్టు ఆ పత్రిక ఆరోపించి ఆ అభిప్రాయాలను మేము ఆమోదించలేం. పన్ను భారం కేవలం యూరోపియన్ల మీద మాత్రమే పడుతుందని మేము భావించటల్లా. ఈ కొత్త పన్ను విధించటం వల్ల అధిక సంఖ్యలో ఈ దేశ ప్రజలు బాధించబడరనే నెపంతో
సత్యం కోసం న్యాయం కోసం పోరాటం చెయ్యకుండా మౌనంగా ఉండను లేం. ఆదాయం పన్నుకు వ్యతిరేకంగా స్థానిక పత్రిక గళం విప్పకుండా ఉంటే అవి తమ బాధ్యతను కర్తవ్యాన్ని విస్మరించినట్లయ్యే. వినయంగా మేము వినిపిస్తున్న వాదనలు స్థానికుల ప్రయోజనాలు, యూరోపియన్ల ఆసక్తులు సమప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఈ దేశ ప్రజల సమస్యలను వివేకంతో మా పత్రికలో చర్చించాం. ఎంతో సమర్థవంతంగా గౌరవప్రదంగా నిర్వహింపబడుతున్న మా సోదర పత్రిక అభిప్రాయపడినట్టు ఆదాయం పన్ను యూరోపియన్ల ప్రత్యేక సమస్య కాదు. ఈ దేశంలో 40 రూపాయల అతి తక్కువ సంవత్సర ఆదాయంతో బతుకులీడుస్తున్నవాడు ఎంతో మంది ఉన్నారు. సెలెక్ట్ కమిటీ ప్రవేశపెడుతున్న సవరణ దృష్ట్యా ప్రజల పెద్ద సంఖ్యలో ఈ పన్ను వడ్డన రుచి చూడబోతాయి. ఈ పన్ను మూలంగా ఎన్నో కుటుంబాలు కలవరపాటు చెందుతాయి. మరెన్నో కుటుంబాలు తిండికి బట్టకు కటకటలాడాల్సి వస్తాయి. ఈ విషయం అస్పష్టమైన న్యాయ సంబంధమైన సమస్య అని భావించిన యూరోపియన్ సమాజం మీద మాత్రమే భారం మోపటం అని అనుకున్న మన దేశ ప్రజల కష్టాలకు ఇబ్బందులకు కారణం అయిన ప్రభుత్వం తలపెట్టిన ఈ పన్ను వ్యవహారాన్ని ప్రశ్నించే హక్కు మాకు తన హక్కుగా భావిస్తూ ఈ దేశ ప్రజలను ఆదాయం పన్ను చెల్లించమని కోరడానికి ప్రభుత్వానికి అసలు యోగ్యత ఉందా? ప్రజలందరూ దేశ రక్షణను బలపరచడం కోసం, శాంతిని కాపాడటం కోసం యథాశక్తి పన్ను చెల్లించాలని కోరటం ఒక్కటే ఈ కొత్త పన్నును సమర్థించే అంశం. ప్రభుత్వం పిలిపిస్తే ప్రతి పౌరుడు ప్రభుత్వ కోశానికి కొంత డబ్బు జమ చేయాల్సిందే. దేశ రక్షణ కోసం మన ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వమని కోరేవాడు తమ ప్రవర్తనతో మన విశ్వాసాన్ని చూరగొనాలి. ఉత్త మాటలతో కాదు, గట్టి చేతలతో సత్ప్రవర్తనతో తమ ప్రజలకు ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ప్రజాధనంలో ఒక్క పైసా కూడా వృధా కాకుండా చూస్తారనే నమ్మకం కలిగించాలి ప్రజలకు. ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు విశ్వాసం కలగజేసే విధంగా ఎప్పుడైనా ప్రవర్తించారా? ప్రజలు తమ మీద ఉంచిన విశ్వాసాన్ని నిరూపించుకున్నారా? దేశ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం ఏలుబడిలో ఎంతో విధేయతతో ప్రవర్తిస్తారు. మన విధేయత వాస్తవాలు గ్రహించడంలో అడ్డం రాకూడదు. దేశ అవసరాలు గమనించుకుంటూ ప్రజలను కాపాడుతూ ప్రభుత్వాన్ని నడిపే వదాన్యులైన మన పాలకులు ప్రభుత్వ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతోందని సాధారణంగా వినిపించే ఆరోపణ చాలా తేలికగా తీసుకోండి. మన పాలకుల అంతరాత్మకు బాగా సర్దుకుపోయే గుణము, అనంతమైన కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న ఈ నిరుపేద దేశాన్ని వదలకుండా దుర్వ్యయంలోకి నెట్టేస్తున్న అనేక ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదంతాలని ఎగ్జాంపుల్, గడచిన 2 ఏళ్ల కాలాన్ని చూస్తే బాధ్యతారహితంగా విచ్చలవిడిగా విలాసాల కోసం ప్రభుత్వం ఢిల్లీ రాయల్ దర్బార్ నిర్వహించిన తీరు ఒక ఉదాహరణ. ఈ పరిస్థితికి నొచ్చుకుంటూ ఒక్క ప్రభుత్వ అధికారైన తన పదవికి రాజీనామా చేశాడా? ఇంత దర్పం ఆడంబరం ప్రదర్శించడానికి నిజంగా కారణం ఉందా? ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈ దర్బారు ఉత్సవాలు నిర్వహించారు. వీళ్ళు తలపెట్టిన ఆదాయం పన్ను ద్వారా కొన్ని సంవత్సరాల పాటు జమయ్యే మొత్తాన్ని ఈ దర్బారు 1 గంటలో కబడించేసింది. సంవత్సరాదాయం 300 రూపాయలున్న పౌరుల మీద ఈ పన్ను విధించిన 20 కోట్ల దేశ ప్రజల నుంచి 7,000 పౌండ్లకు మించి వసూలు కాదు. ఈ దేశ దుర్భర దారిద్ర్యాన్ని నిరూపించడానికి ఒక్క విషయం చాలు. విద్యులైన మన పాలకులకి ఇదంతా ఏం పడుతుంది? అధికార పీఠం మీద కూర్చొని అత్యున్నత పదవుల్లో ఉన్న అధికారులను ఏ బలమైన కారణాలు కదిలిస్తాయో సామాన్యుల ఊహకు అందదు. ఈ చర్చంతా ఈ ఖర్చంతా చాలదన్నట్లుగా ఇటీవల ఒక అద్భుతమైన క్యాంప్ ఏర్పాటు చేశారు. అవును, యుద్ధంలో
అపఖ్యాతి తెచ్చిన విజయాలు లేక అపజయాలు నిజంగానే అద్భుతమై ఇటువంటి నకిలీలను సహాయంగా తెచ్చుకున్న ప్రభుత్వం లార్డ్ డఫ్రీన్ దారిలోనే నడుస్తోంది. ఈ క్యాంపు 1877 ఢిల్లీ దర్బారుకు సరిజోడు కావాలి. ముందుగా ఇండియా సైన్యాలను దూరదేశంలో దించమని ఆజ్ఞాపిస్తారా? ఆ తర్వాత 20-30 లక్షల ఖర్చుతో అదనపు సైన్యాలను సమకూర్చుకుంటారు. బాధ్యత విస్మరించి వృధాగా ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం దేశ ప్రజల హృదయపూర్వక విశ్వాసాన్ని, సహాయాన్ని ఏ విధంగా ఆజ్ఞాపించి రాబట్టుకోగలుగుతుంది? మితిమీరిన ప్రభుత్వ వ్యయాన్ని స్థానిక పత్రికలు విమర్శించడం నేరమే. అవిధేయత ప్రకటించడమే. ఆదాయం పన్ను విధించడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయో చెప్పండి అని నిలదీశారు. 3వ ఆర్టికల్, 3వ ఎడిటోరియల్, మద్రాసులో విద్యా ఖరీదు అనే వ్యాసం. ఈ వ్యాసం సమగ్రంగా దొరకలేదట కాళిదాసు వారికి. అందరికీ ఆధునిక విద్య అందుబాటులో ఉండాలని నరసయ్య ఈ వ్యాసంలో గట్టిగా వాదించాడు. ఈ వ్యాసం అనువాదం. గెజెట్ ప్రకటన చదివి ఆశ్చర్యపడక తప్పల. 1886 డిసెంబర్లో నిర్వహించనున్న పరీక్షలు, ఆ వచ్చే సంవత్సరాల్లో నిర్వహించనున్న పరీక్షలు ఫీజులు పెంచారు. పరీక్షల నిర్వహణ అధికారులకు ఫీజులు పెంచాలనే దుర్మార్గపు ఆలోచన ఉండి పుట్టుకొచ్చే. ఇది విద్యాభివృద్ధిని మొగ్గలో తుంచి వేయటమే. విద్య ప్రతి పౌరుడి జన్మ హక్కు. పౌరులు తమ విధులను చక్కగా నిర్వహించటానికి విద్య సన్నద్ధం చేస్తుంది. ఇంగ్లాండులో, యూరప్లో, ఇతర దేశాల్లో నిర్బంధ విద్యను అమలు చేశారు. విద్య లేని వ్యక్తి గనిలో ముడి ఖనిజం వంటివాడు. సుగంధం వృధా చేసుకుంటూ ఎడారిలో వికసించిన గులాబీ వంటివాడు. ఇప్పుడు సమస్త నాగరిక ప్రపంచం ప్రజల విద్యాభివృద్ధికి మార్గాలను అన్వేషిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల కొలమానం ప్రకారం ఏ నాటికైనా భారతదేశం పైకి రావాలంటే ఈ దేశ ప్రజలు కనీసం ప్రాథమిక విద్య అయినా ఆర్జించాలి. ఈ గెజెట్ ప్రకటన వంటి విద్యాభివృద్ధికి అవరోధాలు కాక మానవు. మద్రాసులో ఒక విద్యార్థి చదువుకొని పైకి రావటానికి 1001 కష్టాలు పడాల్సి ఉంటుందని మా అనుభవం చెప్తోందంటున్నాడు నర్సయ్య గారు. యూరప్లో, అమెరికాలో ఉన్నట్టుగా మద్రాసులో స్థానికులకు ఉచిత విద్య అందించే పాఠశాల కానీ, మాతృభాషలో విద్య నేర్పించే పాఠశాల కానీ ఇంతవరకు ప్రారంభం కాల. అనాదిగా కొనసాగుతున్న వీధి బళ్ళతో పిల్లలు ఇంట్లో అల్లరి చేయకుండా చూడటానికి తప్ప అక్కడ నేర్చిందేమీ ఉండదు. ఏ వీరునంతలో ఎంతమంది విద్యార్థులు మంచి ఇంగ్లీషు విద్య చెప్పించటానికి కుదురుతుంది అంతమందికి అవకాశం కల్పించి మంచి ఇంగ్లీషు విద్యను సముపార్జించడమే అసలు సమస్య. ఒక తాలూకాఫీసు గుమాస్తా సంగతి తీసుకోండి. అతను 15 రూపాయల జీతంలో పెద్ద కుటుంబాన్ని పోషించాలి. పిల్లల్ని చదివించాలని ఎంత తపన పడ్డా ఏ విధంగా చదివింపగలడని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రెసిడెన్సీలో అతి తక్కువ ఫీజులు వసూలు చేసే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఫీజులు కూడా సామాన్యులకు అందుబాటులో లేనంత ఎక్కువ. అలాగే ఇక జీతాలు, పుస్తకాలు, ఇతర ఖర్చులు ఉండనే ఉండవు. ఈ ప్రెసిడెన్సీలో ఎంతోమంది తల్లిదండ్రులకు సంతృప్తికరంగా తమ పిల్లలకు చదువు చెప్పించుకోవటానికి అవకాశం లేదు. ఈ ఇబ్బందులకు తోడుగా ప్రభుత్వం కొత్తగా టర్మ్ ఫీజు విధానం ప్రవేశపెట్టి ఇప్పుడు పాఠశాలలో నెల జీతాలు కట్టించుకోవటం లేదు. ఒక్కసారిగా 3 నెలల జీతము, 6 నెలల జీతము ముందుగా చెల్లించమంటున్నారు. మద్రాసులో ఉద్యోగులకు నెలకొకసారి జీతం అందుతుంది. నిత్యం డబ్బుకు ఇబ్బంది పడేవాడు అంత మొత్తం ఒక్కసారిగా చెల్లించమంటే ఎక్కడి నుంచి తెస్తా? పూర్వం భారత ప్రభుత్వ చట్టసభలో మంత్రిగా పనిచేసిన లార్డ్ అక్లాండ్ కాల్విన్ ఆదాయం పన్ను మీద చేసిన ప్రకటన ఈ దేశంలో పేదరికాన్ని గురించి తెలుసుకోవటానికి పనికొస్తుంది.
మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు వసూలు చెయ్యాలి. పేద విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చెయ్యకూడదు. ఇతర పరగణాలలో మాదిరి కాకుండా ఈ ప్రెసిడెన్సీ పాఠశాలలో 1-2 వాయిదాల్లో ఫీజులు వసూలు చేస్తారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆధునిక విద్య పేదలకు సంపన్నులకు అందరికీ సమానంగా అందుబాటులోనే ఉండే పచ్చయ్యప్ప విద్యా సంస్థ మిషనరీ పాఠశాల విద్యార్థుల వద్ద నెల జీతం రూపాయి కట్టించుకొని మెట్రిక్యులేషన్ పరీక్షకు సన్నద్ధం చేసి సంపన్నులు మాత్రమే జీతాలు కట్టేవారు. పేద విద్యార్థులు ఏం చెల్లించకుండా అంటే ఫీజు లేకుండా ఈ పాఠశాలలో చదువుకునేవారు. ఈ పాఠశాలలో సంపన్నుల పిల్లలు అనుభవించే సమస్త సౌకర్యాలు పేద విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండేవి. జీతాలు చెల్లించిన విద్యార్థులకు ఇచ్చినట్లే పేద విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు స్కాలర్షిప్లు ఇచ్చేవారు. బొంబాయి నగరంలో కూడా ఈ పద్ధతి. ఇక్కడి విశిష్ట పౌరులు అనేకులు ఈ విధంగా ఉన్నత విద్య అభ్యసించి పైకొచ్చిన వాడు. పీపుల్స్ ఫ్రెండ్ కు ప్రభుత్వ వ్యతిరేక. ద హిందూ కేమ్ టు head on collision with the British administration and its bureaucrats almost from its birth and waged a grinding and relentless debate. ఈ మాటలు హిందూ పత్రిక గురించి రాసినవే అయినా స్వాభిమానంతో మనుగడ సాగించిన ఆనాటి పత్రికలు అన్నిటికీ వర్తిస్తాయి. పీపుల్స్ ఫ్రంట్ ప్రారంభమైన కొత్తలోనే ప్రభుత్వం చిన్న చూపుకు ఆగ్రహానికి గురై తమిళనాడు ఆర్కైవ్స్లో నరసయ్య 1886 ఫిబ్రవరి 24 రాజుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినికి రాసిన లేఖ భద్రంగా ఉంది. 1886 ఫిబ్రవరి 22వ తారీఖుతో విడుదలైన జీవో 397 సమాధానంగా నరసయ్య ఈ లేఖ రాసినట్టు స్పష్టం. ఈ లేఖకు తెలుగు అనువాదం మద్రాస్ 24/2/1886. అయ్యా, 397 జీవోకు సంబంధించిన ఈ లేఖ రాస్తాను. ప్రభుత్వం ఉపయోగం కోసం మీకు ఇప్పటి నుంచి పీపుల్స్ ఫ్రెండ్ వారపత్రిక ఉచితంగా పంపేందుకు అనుజ్ఞ దయచేయమని అర్థిస్తాను. పత్రిక క్రమం తప్పకుండా వెలువడుతూ ఉంది. పెద్ద సంఖ్యలో పాఠకులున్నారు. నా దేశ ప్రజల ఇబ్బందులను ఆకాంక్షలను గురించి రాసే ఈ పత్రికను ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు చదవటానికి తప్పక అవకాశం కలగచేయాలి. గౌరవపూర్వకంగా పంపబడుతున్న ఈ పత్రికను తిరస్కరించరని భావిస్తున్నాను. ఉంటాను. తమ విధేయ సేవకుడు, యువర్స్ ఒబీడియంట్ అని రాసేవాళ్ళందరూ కూడా ది నరసయ్య, పీపుల్స్ ఫ్రెండ్, యజమాని. ఇలా మొదలైన అధికారుల అసహనం, ద్వేషం 1888కి పరాకాష్ఠకి చేరి 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ పత్రికలో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించి 5-6 సంవత్సరాల లోపలే నరసయ్యకు ప్రభుత్వాధికారులతో సంబంధాలు చెడిపోయాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన తన పత్రికాముఖంగా తీవ్రంగా వ్యతిరేకించినట్టు నరసయ్య ప్రభుత్వానికి రాసిన లేఖల్లో పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను ఉచితంగా పంపుతున్నట్లు స్వీకరించమని 1887లో ప్రభుత్వం పీపుల్స్ ఫ్రెండ్కు మొదటిసారి చందా చెల్లించి పత్రికను తెప్పించుకోవటం ప్రారంభించి తర్వాత కొన్ని నెలలకే పీపుల్స్ ఫ్రెండ్ మీద కన్నెర్ర చేసిన ప్రభుత్వం తన ప్రచురణను పీపుల్స్ ఫ్రెండ్కు ఉచితంగా ఇవ్వడం నిలిపేసింది. ఈ పరిస్థితిని వివరిస్తూ నరసయ్య సంపాదకీయం రాశారు. పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక మేనేజర్ ఈ సంపాదకీయాన్ని గవర్నర్ కనమల దృష్టికి తీసుకొని రమ్మని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసి ద పీపుల్స్ ఫ్రెండ్ ఆఫీస్ మెడ్రాస్ డేటెడ్ 13th March 1888 from the manager the People's Friend Madras to the Chief Secretary to the Madras Government, Fort St. George. Sir, by
desire of the editor, I have the honor to request that you will be good enough to lay the accompanying copy of the People's Friend dated 25th February 1888 before His Excellency the Governor in Council and Law, His Lordship, attention to the leading article headed the Madras government and the press. The government has it in its power to do whatever it pleases in matter like this. But I would respectfully invite the government to examine the whole case in view of the grounds urged in the article, alluded to the cancel the order recently passed in the matter discussed in the said article. The orders refer to the following: GO number 7006 dated 17th November 1887, GO number 7204 dated 24th November 1887, GO number 72284 dated 10th February 88. We also beg to draw your attention and that of the government to the following facts. The government in their order number 534 dated 16th April 1881, public department were passed to say the People's Friend will be included in the list of newspapers to which government proceedings and publications are supplied, and we have been accordingly ever since supplied regularly with the Tanjore, Salem, Krishna and other districts manuals. Dear Caldwell, History of Trinalveli, the public instruction reports from year to year, the various other important publications as they issued from the government, from the press, from time to time. For under the above circumstances, I trust that government will see it fit to continue to supply the People's Friend with their publications as hitherto, and order the issue to the office of the recently published manual of Malabar, Kurnool and Coimbatore, as well as of the report of public instruction for 1886 to 87, all which have not yet been supplied to us. I have the honor to be your most obedient servant, M.R. Thiruvengala Mudaliyar, మేనేజర్ పీపుల్స్ ఫ్రంట్. ఈ ఉత్తరం మీద అధికారులు నోట్లు ఈ విధంగా రాశారు. ఫర్ ఆర్డర్స్ నోట్ సి నంబర్ 2/5, ది మేనేజర్స్ పీపుల్స్ ఫ్రంట్, 13th March 1880. In this letter, in manager of the People's Friend, by the desire of the editor, forwards a copy of the paper of the 13th March 1888 and invites attention to a leader entitled The Madras Government of the Press. He gives on the suggestion that certain orders of government should be cancelled and the People's Friend supplied with government publications and certain specified ones. The question of the supply of government publications to press is somewhat difficult. Orders of government dash as distinguished from report books, etc. are easily and conveniently given to any newspaper that wants them. But in case of deference with regard to expressive books such as Maclean's Manual of Administration, of the Manual of Malabar, or of Mr. Logan, GO number 11th April 83 and number 748 public para 2 ruled that the picture of issuing such reports gratis on application will be discontinued in future. But this order has not been observed
In the first place, certain newspapers have continued to receive government reports and publications, and furthermore certain other papers have been since given the same privileges. Thus, the Christian college magazines public of sectarian character, such hardly falls within the meaning of the term. The press has been given all government publications and comparison to the distribution of Maclean's and Mr. Logan's manual shows that several newspapers receive publications while others do not. If it were practicable, yet it is not, it would seem the proper course to seize all gratuitous supply of the publication. It is a mere question of money, not publishing information. And there is no reason why newspapers should not pay for the books like any other private taxpayer. But the government would hardly care to see the pens of all newspapers in Madras and elsewhere at work to celebrate their disregard for the ferment of the fourth estate. So long as this is the case in paper, like People's Friend seems to have some amount of genuine grievance. If they are refused publications while other papers next door gets, it would not cost much more to give government publications to all bona fide newspapers and would remove that is a certain extent a grievance. It is only necessary to look at a distribution list like that of Maclean's manual to see that it is not easy to draw a line of distinction. The claim impudence of the present applicant who will asking for a favor forward all articles abusing the government and its orders imposing. Note 2. I submit that this is a very good issue of making a difference between newspapers. We cannot supply government publications to all newspapers, but we may to the leading news. The People's Friend certainly not a leading one. I submit that then there is no reason to change the order. చివరకు పీపుల్స్ ఫ్రెండ్ ప్రభుత్వ ప్రచురణలు ఉచితంగా పంపనకు అవసరం లేదంటూ ఆర్డర్ జారీ చేసింది. Note 3. Final order. The People's Friend will has already ordered be supplied with such government publications are all placed on the editor's table as regards reports and such publications. The general rule is that these are only given on payment. The government sees to reason for making an exception in the case of the general question. 4. మద్రాసు ప్రభుత్వం పత్రిక. పీపుల్స్ ఫ్రంట్ సంపాదకీయానికి ప్రభుత్వం ఈ సమాధానంతో సంబంధించి ప్రజాభిప్రాయాన్ని పత్రికల అభిప్రాయాన్ని లెక్క పెట్టమని నిస్సిగ్గుగా చెప్పిన సమాధానమే. ప్రభుత్వంలోని ఉన్నత ఉద్యోగుల పొగరుబోతుతనం, దాష్టీకం, ప్రజాపక్షం వహించిన పత్రికల మీద వాళ్లకున్న చిన్నచూపు అన్నీ ఈ ఉదంతం వల్ల స్పష్టమవుతాయి. భారతీయ పత్రికలు బ్రిటిష్ అధికారులతో తరచు పోరాడాల్సి వస్తాయి. ప్రభుత్వ పక్షపాత చర్యలు నిర్భయంగా నిర్మోహమాటంగా నరసయ్య గారి పీపుల్స్ ఫ్రంట్ సంపాదకీయాల్లో విమర్శించేవారు. పత్రికా రచనలో ఆయన పాటించిన ప్రమాణాలు, ప్రదర్శించిన ఆత్మాభిమానాన్ని ఈ సంపాదకీయ నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు అల్ప బుద్ధితో ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించేవాళ్ళు.
ఈ వ్యాసం తెలియజేస్తూ సర్ గ్రాంట్ డఫ్ మద్రాస్ గవర్నర్ అయ్యాక పత్రికల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఈ సంపాదకీయం బట్టబయలు చేస్తుంది. అధికారులకు ఇంత కోపం తెప్పించిన సంపాదకీయానికి అనువాదం చెప్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ ప్రెసిడెన్సీ గవర్నర్గా ఉన్న సర్ చార్లెస్ ట్రెవెలియన్ తన సహజ రాజకీయ కౌశలం మొట్టమొదటిసారిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గోప్యంగా ఉండనవసరం లేని సమాచారం రహస్యం పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు నిగూఢంగా ఉంచుతున్న సమాచారాన్ని ఎడిటర్స్ టేబుల్ ముందు ఉంచి స్థానిక పత్రికలకు అందుబాటులో ఉండేట్టు చేశారు. దీనివల్ల బహిరంగ చర్చ కొనసాగు తమ ఏలుబడిలో ఉన్న దేశాభివృద్ధికి అవసరమైన సలహాలు పరిష్కార ప్రభుత్వానికి అందుతాయి. ట్రెవెలియన్ గవర్నర్ పదవి చేపట్టక ముందు నుంచి కొనసాగుతున్న లంచగొండి విధానానికి మూస ఆలోచనలు సరిపడని కొత్తదనం ఈ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టబడి మొదట్లో ట్రెవెలియన్ సలహాదారులు మార్గదర్శకులు ఈ నూతన విధానాన్ని సానుకూలంగా తీసుకోవాలి. చార్లెస్ ట్రెవెలియన్ గవర్నర్ పదవి చేపట్టక ముందే ఒక అనుభవజ్ఞుడైన పౌరుడిగా న్యాయశాఖలో ఉదార స్వభావంతో బాధ్యతాయుతంగా మెసులు సమకాలికుల కంటే ఎంతో ముందున ఆయన తర్వాత అధికారం చేపట్టిన వాళ్ళంతా గ్రాండ్ డఫ్ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు రహస్యంగా ప్రవేశించే వరకు ఆయన కొల్పిన పద్ధతే ఎంతో కాలం అనుసరిస్తూ వచ్చి ఎడిటర్స్ టేబుల్కు అందించే సమాచారం విషయమేమీ ఉండేది కాదని గ్రాండ్ డఫ్ పరిపాలన మీద అభియోగం ఉండేది. అరుదుగా మాత్రమే ఆసక్తి కలిగించే సమాచారం ఉండే. ఏవో కొన్ని పరిపాలనా నివేదికలు తప్ప రహస్యంగా సేకరించిన వార్తలు కలబు ముచ్చట్లో చెవిన పడితే బజారు వీధుల్లో అనుకునేవే తప్ప పత్రికలకు రాయటానికి విషయమేమీ ఉండేవి. రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. పరిపాలనా సంబంధమైన సమస్త నివేదికలు, జిల్లా మాన్యువల్, ఉపయోగకరమైన సమాచారం స్థానిక పత్రికలకు అందించాలనేది మొదట ఏర్పరచిన నిబంధన. ఈ సమాచారం ఏ పత్రికలకు అందజేయాలో ఆ పత్రికల జాబితా కూడా తయారు చేయబడి ఆ విధంగా గుర్తింపు పొందిన పత్రికలలో పీపుల్స్ ఫ్రెండ్ కూడా ఉంది. ఈ పత్రికతో పాటు పీపుల్స్ ఫ్రెండ్ కూడా సౌకర్యాన్ని అనుభవిస్తూనే ఉంది. ఆ పత్రికలతో పాటు ఇది కూడా. ఈ నిబంధన వల్ల స్థానిక పత్రికా రచన అన్ని రిపోర్టులు అందుబాటులో ఉండే విమర్శించడానికి సలహాలు ఇవ్వడానికి అవసరమైన భోగట్టంతా పత్రికలు. ఇప్పుడు ప్రధాన సెక్రటేరియట్, చీఫ్ సెక్రటేరియట్ ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఏ పత్రికలు ఈ నివేదికలు మాన్యువళ్ళు ఉచితంగా ఇవ్వాలి, ఏ పత్రికలు వాటి ధర చెల్లించి తీసుకోవాలో తీర్మానించడానికి తానే న్యాయ నిర్ణేత అయింది. ప్రతిఫలాపేక్ష లేకుండా, వివక్ష లేకుండా అన్ని పత్రికలు అందచెయ్యాలని ట్రెవెలియన్ ప్రవేశపెట్టిన ఈ పద్ధతి నుంచి వైదొలగటానికి కారణం ఏం కనపడదు. పైన చెప్పిన విస్తృతమైన నివేదిక ప్రభుత్వం తన ముద్రణాలయంలో అచ్చు వేస్తుంది. ఈ సంపుటాలను అమ్మి డబ్బు చేసుకోవడం ప్రభుత్వం చేయం కాదు. ప్రెసిడెన్సీలో ఏ కార్యక్రమం చేపట్టింది, ఏం చెయ్యబోతోంది ప్రజలు తెలియజేయటానికి, ప్రజలకు ఉపయోగపడే ఆసక్తికరమైన సమాచారం అందరికీ వివరించడానికి ఈ విధానం ప్రవేశపెట్టి చార్లెస్ ట్రెవెలియన్ ఉద్దేశించిన కొన్ని పత్రికలు రిపోర్టులు అందుతున్నాయి. ఇతర పత్రికలు కాపీ కావాలని కోరితే డబ్బు పెట్టి కొనుక్కోమని ఆర్డర్ జారీ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వానికి పీపుల్స్ ఫ్రంట్కు మధ్య సంబంధాల బట్టే మేము ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఈ పత్రికా సంపాదకుడు మలబార్ మాన్యువల్ కోసం అభ్యర్థన పంపుకొని ఆ కాపీ ఉచితంగా ఇవ్వలేం అని తిరస్కరిస్తూ ప్రభుత్వం అండర్ సెక్రటరీ డబ్ల్యూ బెన్సన్ చీఫ్ రాడ్తో ఓ జీవో జారీ చేశారు.
అదే నెలలో మళ్ళా కర్నూలు జిల్లా మాండ్యూల్ కోసం విజ్ఞప్తి పంపారు. సెక్రటరీ జె ఫ్రెడరిక్ ప్రెస్ ఫిసిమిలి స్టాంపుతో జీవో మాకు అందింది. ఈ నెలలో విద్యా పరిపాలన నివేదిక కోసం అడిగాం. ప్రభుత్వ ముద్రాలయాలయం సూపరింటెండెంట్ వద్ద డబ్బు తీసుకొని వెళ్ళండి అని అండర్ సెక్రటరీ ఏసీ కార్ట్యూన్ సమాధానం. ఇలా నిరాకరించడం నిలకడలేని విధానం, దేశపూరితమైన చర్య. ఈ పరగణాన్ని పాలించే ప్రభుత్వం మీద విశ్వాసం పోగొట్టే చర్య. ఈ జీవోలలో వ్యక్తమవుతున్న అల్పత్వం ప్రభుత్వ గౌరవాన్ని దిగజారుస్తోందని మే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పక తప్పలేదు. మెసర్స్ ప్రెస్ బెన్సన్ కాట్యూ అండ్ కో వాళ్ళు డబ్బు ఆదా చేయటానికి ఇటువంటి చర్యలు చేపట్టుతున్నట్టయితే ఈ నివేదికలను కొన్ని పత్రికలకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నట్టు? ఈ ఉపకారం పీపుల్స్ ఫ్రంట్కు దక్కకుండా పక్షపాత వైఖరి ఎందుకు? సెక్రటరియట్ ప్రభుత్వ పత్రాలు పత్రికల వాళ్ళకి పంపిణీ చేసే విధానం అంటూ ఏం లేదు. సెక్రటేరియట్లోని అధికార త్రయం ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞలు జారీ చేయకుండా విచక్షణతో పరిశీలిస్తే విద్యా వివేకం లేని ఒక చిరు ఉద్యోగి తనను ఎటువంటి అదందర్భ స్థితిలో నెట్టాడు గమనించగలుగు. మా సోదర పత్రికలకు ఉచితంగా పంపిణీ చేసిన సంపుటాలని మమ్మల్ని డబ్బు చెల్లించి తీసుకోమని ఆర్డర్ చేయటాన్ని మేము అధిక్షేపిస్తాం. ఈ సందర్భంలో కాస్తంత స్వత్కర్ష కలిపిన నమ్మకంతో ఈ మాటలు చెప్తా. ప్రజల దృష్టిలో మాకు ఒక స్థానం ఉంది, పీపుల్స్ ఫ్రెండ్. అందుకు మేము గర్విస్తున్నాం. పత్రికా లోకంలో మా ప్రజ్ఞను బట్టి మీరు బృహస్పతులమను శుక్రాచార్యులమను చెప్పుకోవటంలా పత్రికా గగనంలో మా స్థానం ఎంత చిన్నదైనా కావు. మా విశ్వాసాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. ప్రయోజనం అనే వెలుగు మా చుట్టూ వెదజల్లుతాం. ప్రజా సంబంధమైన ప్రభుత్వ చర్యలు మా పత్రిక న్యాయంగా విమర్శిస్తూ ఈ ధర్మం నిర్వర్తించడం కోసం స్థానిక పత్రికలకు కల్పించిన సౌకర్యాలే మేము కోరాం. ప్రభుత్వం మా సోదర పత్రిక రచయిత విషయంలో ప్రవర్తించిన నాగరిక పద్ధతిలో పీపుల్స్ ఫ్రంట్తో కూడా వ్యవహరించలేదని ఎక్కువగానే చెప్పారు. ఈ విమర్శ లార్డ్ కన్నమెరా లైబ్రరీ ఉంది మెడ్రాసు, వాడి పేరుతో వచ్చింది. కనమరా దృష్టికి వస్తుందని గౌరవనీయులైన కనబెరా గౌరవప్రదమైన మా సోదర పత్రికలు కల్పించిన సౌకర్యం మా పత్రిక కూడా కలుగ చెయ్యాలని చేస్తారు. బహుశా మాది వారపత్రికని నిరుపేద అయిన ఒక గుమాస్తా కూడా అందుబాటులో ఉండేంత తక్కువగా మా చందా రేటు ఉందని, అందువల్ల మా సర్క్యులేషన్ చాలా తక్కువని, మా పత్రిక ప్రభావం ఏమీ లేదని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు కనిపిస్తుంది. వాదం కోసం దీన్ని నిజమని అంగీకరించిన ప్రభుత్వం మా విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలిగా. ప్రభుత్వ విధానాలు సమదృష్టితో విమర్శించి ప్రచురపరచడానికి అవకాశం ఇవ్వాలిగా. ఈ ప్రెసిడెన్సీలో ఒక స్థానిక పత్రిక హిందూ తర్వాత స్థానం మాదే. అలాగే హిందూ అచ్చు వేసే ప్రతి 3 సంచికలకు మేము ఒక సంచికను అందించగలుగుతాం. ప్రజాహిత సమస్యను చర్చించే సందర్భాలు స్వేచ్ఛగా మా అభిప్రాయాలు వ్యక్తం చేయటంలో, మితిమీరకుండా వ్యవహరించడంలో, జాగ్రత్త విషయంలో నిజాయితీగా ధైర్యంగా రాయడంలో, ప్రజల హక్కుల కోసం పోరాడటంలో మా కృషిని హిందూ కూడా గుర్తిస్తుందని భావిస్తున్నాను. రేపు 5వది మద్రాసు చట్టసభ మీద సంపాదకీయ